సాతాన్ని జయించాలంటే మనలో పాపం ఎప్పటికీ ఉండకూడదు. అందుకని యేసు రక్తాన్ని ఆశ్రయిస్తున్నాం మనం. జనాలకి అది అర్థం అవదు, ప్రజలకి ఇది అర్థం కాదు. యేసుక్రీస్తు కలువరి శిలువలో తన రక్తాన్ని ఎందుకు ధారపోశాడో ఇప్పటికీ చాలా మందికి అర్థం కాదు. పాప పంకిలమైనటువంటి లోకంలో ఒక పాపిగా జీవిస్తూ ఉన్నాం. ఈ లోకంలో పుట్టిన తరువాత మనము పాపేచ్ఛల చేత నింపబడ్డాం. పాపపు హృదయముతో మనము నివసిస్తూ ఉన్నాం. పాప రోత జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ పాపాన్ని తీసివేయాలంటే యేసు రక్తము తప్ప మరి ఏది కూడా లేదు. అటువంటి రక్తాన్ని పరిశుద్ధుడైనటువంటి దేవుడు, ఆయన పేరు నజరీయుడైన యేసు, ఆయన మన కొరకు తన రక్తాన్ని కార్చి మనల్ని శుద్ధీకరించాడు. హల్లెలూయా. పాపము నీలో లేనప్పుడు సాతాన్ని నువ్వు బలముగా ఎదిరించగలవు. అంత మాత్రమే కాదు, మెలకువ కలిగి మీరు ప్రార్థించినప్పుడు అపవాది మీ దగ్గరకు రాలేదు. ఎందుకంటే లోకం చాలా భయంకరంగా ఉంది. ఈరోజు ప్రార్థన ఆత్మ లేనటువంటి వారిగా సంఘములో ఉంటూ ఉన్నారు. ఈరోజు ప్రార్థనా శక్తి లేనటువంటి వారిగా సమాజంలో జీవిస్తూ ఉన్నారు. మీరు ఇంత బలహీనులైపోయి బలమైనటువంటి వాడిని మీరు ఎలా ఎదిరించగలరు? ఎవరైతే వాక్యాన్ని నింపుకుంటారో, ఎవరైతే ప్రార్థనా జీవితాన్ని గడుపుతూ ఉంటారో, ఎవరైతే పాపపు స్థితిని విడిచిపెడతారో వారు ఖచ్చితంగా సాతాన్ని ఏం చేస్తారట? ఎదిరించగలరు. హల్లెలూయా. సందేహమేమీ లేదు. నీ జీవితంలో మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. యేసు రక్తాన్ని ఎప్పటికప్పుడే నువ్వు ఆశ్రయిస్తూ ఉండాలి. ఆ రక్తములోనే పాప క్షమాపణ. అందుకనే ఈ దినాన మనకి ఏ కూడికిది? సిద్ధపాటు కూడిక. మనం రేపు బల్లకు చేరబోతూ ఉన్నాం. ఇంతలోనే మనకు తెలుసో తెలియకో చేసినటువంటి ప్రతి అపరాధాన్ని యేసు రక్తములో కడగమని దావీదు అడిగినట్లుగా, అయ్యా నా పాపాన్ని తుడిచివేయగలిగినటువంటి వాడవు నీవు ప్రభువా, హిస్సోపుతో నన్ను కడిగయ్యా, నేను పాపిని దేవా. అర్థమవుతుందండి? హిమము కంటే తెల్లగా మార్చగలిగిన వాడవు, నా జీవితాన్ని పరిశుద్ధత వైపు నడిపించగలిగిన వాడు, నాలో ఉన్నటువంటి ప్రతి మరకలను కడగగలిగినటువంటి వాడు నీవే. నీ రక్తము ద్వారానే ఇది సాధ్యము. ఆ దేవాది దేవుడు మన కొరకు ఎంతో ఒక గొప్ప త్యాగాన్ని చేశాడు. ఆ రక్తమే లేకపోతే ఈరోజు మనము అపవిత్రులుగా, అపరిశుద్ధులుగా, సాతాను సంబంధులుగా పిలువబడేవారువేమో. కానీ యేసు రక్తం మనల్ని శుద్ధీకరించింది.